అండ్ అంటే జనరల్ గా మనకు తెలిసిన పదం ఏంటి? మరియు. అవునా? దాంతో పాటుగా తెలుగులో కూడా, అలాగే అనే అర్థాలు కూడా వస్తున్నాయి. ఓకే, ఈ అండ్ అనే పదం కూడా ఒక స్ట్రక్చర్ ని మరొక స్ట్రక్చర్ తో కలపడానికి ఉపయోగిస్తాం. అంటే ఒక టెన్స్ ని మరొక టెన్స్ తో జోడించి ఒకే వాక్యంగా మాట్లాడతాం. ఓకే, ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్ నుంచి ఇవే నేర్చుకుంటూ ఉన్నారు, రైట్? ఇప్పుడు కూడా మరొక పదం తీసుకుని, అండ్ అనే ఒక పదం తీసుకుని దాన్ని ఎలా మనం వాక్యాల్లో ఎలా నిర్మిస్తామో చూద్దాం. చూడండి, ఆమె కృష్ణను అతని అన్నయ్యను కూడా పిలిచింది. అంటే ఆమె కృష్ణనే పిలిచింది, అతని అన్నయ్యనే పిలిచింది. ఓకే, ముందుగా మనకి ఫస్ట్ ఏం జరిగింది? ఆమె కృష్ణని పిలవడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ లో ఫస్ట్ అతని గురించి చెప్పాలి. షీ కాలెడ్, ఆమె పిలిచింది ఎవరిని? కృష్ణని. కాబట్టి కృష్ణ, షీ కాలెడ్ కృష్ణ. నెక్స్ట్ ఇంకేముంది? అత అతని అన్నయ్యను కూడా. కూడా అంటే అండ్ హిజ్ బ్రదర్, అతని అన్నయ్యను, హిజ్ బ్రదర్. ఓకే, షీ కాలెడ్ కృష్ణ అండ్ హిజ్ బ్రదర్ అంటే ఆమె కృష్ణను అతని అన్నయ్యను కూడా పిలిచింది. చూసారు ఇక్కడ కూడా అంటే ఇక్కడ మనం అండ్ అనేది ఉపయోగించాం. నెక్స్ట్, ఈ ఓటమికి నేను నీవు బాధ్యులం. ముందుగా సబ్జెక్ట్ ఏది ఇక్కడ? నేను నీవు బాధ్యులం. నేను అంటే ఐ అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ అంటే బాధ్యులం. దేనికోసం? ఈ ఓటమికి, ఫర్ ద ఫెయిల్యూర్. నేను నీవు అని వచ్చినప్పుడు మధ్యలో అంటే ఒక సబ్జెక్ట్ కి మరొక సబ్జెక్టు మాట్లాడాల్సి వచ్చినప్పుడు అండ్ అనేది కంపల్సరీగా వాడతాం. తెలుగులో లేకపోయినా ఇంగ్లీష్ లో కంపల్సరీగా వాడాలి. ఈ ఓటమికి నేను నీవు బాధ్యులం అని చెప్పిన తెలుగులో, ఇంగ్లీష్ లో మాత్రం ఐ అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్. దేనికోసం? ఈ ఓటమికి, ఫర్ ద ఫెయిల్యూర్. ఓకే, నెక్స్ట్, నేను యామినిని అలాగే నవ్యను ఇద్దరినీ కలిశాను. రైట్, ఇక్కడ ఏం జరిగింది? నేను కలవటం జరిగింది. ఎవరిని? ఇద్దరిని. చూడండి, ఐ మెట్ బోత్ యామిని అండ్ నవ్య అంటే నేను యామినిని అలాగే నవ్యను. చూడండి, అలాగే వచ్చిందా? అంటే యామిని అండ్ నవ్య అని చెప్పాలి. ఓకే, ఐ మెట్ బోత్ యామిని అండ్ నవ్య. మరి బోత్ ఎందుకు వచ్చింది? ఇద్దరిని అని చెప్పాను కాబట్టి బోత్ వచ్చింది. నేను ఇద్దరిని కలిసాను అంటే ఐ మెట్ బోత్. ఎవరిద్దరిని? యామిని అలాగే నవ్య అంటే యామిని అండ్ నవ్య అని చెప్పాలి. ఓకే, ఇద్దరిని అన్నాం కాబట్టి బోత్ ఉపయోగించాం. మీరు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి? అండ్ అనేది ఎలా ఉపయోగిస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్, నీవు నీ చెల్లాయి ఇద్దరు నా పుట్టినరోజుకి రావాలి. నీవు నీ చెల్లాయి ఇద్దరు నా పుట్టినరోజుకి రావాలి అంటే దాని అర్థం ఇంగ్లీష్ లో చెప్పాలి. యూ అండ్ యువర్ సిస్టర్ హ్యావ్ టు అటెండ్ మై బర్త్డే. చూసారా? మరి అదేంటి ఇక్కడ తెలుగులో అండ్ ఉపయోగించే సందర్భం ఎక్కడ లేదే అని డౌట్ పడకూడదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక సబ్జెక్ట్ మరొక సబ్జెక్ట్ తో మాట్లాడాల్సి వచ్చినప్పుడు తెలుగులో మనం మాట్లాడట్లేదు మరియు అని, కానీ ఇంగ్లీష్ లో పర్టికులర్ గా మాట్లాడుతారు. కాబట్టి నీవు నీ చెల్లాయి అంటే యూ అండ్ యువర్ సిస్టర్ అని చెప్పడం జరిగింది. ఓకే, ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాం కాబట్టి వాటి గ్రామర్ రూల్స్ ప్రకారం చిన్న మార్పుగా వెళ్తాం జరుగుతుంది, అంతే తప్ప పెద్ద కష్టపడాల్సిన పని ఉంది. నెక్స్ట్, నీవు నన్ను అలాగే మా తల్లిదండ్రులను కూడా బాధ పెట్టావు. నువ్వు నన్ను అలాగే
మా తల్లిదండ్రులను కూడా బాధ పెట్టావు. ఇక్కడ చూడండి, యు యు హర్ట్ మీ, నువ్వు నన్ను బాధ పెట్టావు. అలాగే అండ్ మా తల్లిదండ్రులను కూడా, మై పేరెంట్స్. జస్ట్ ఇక్కడ కూడా అంటే ఇక్కడ మరలా మనం కూడా వస్తుంది కాబట్టి అండ్ చేస్తే సరిపోతుందా అని డౌట్ పడకూడదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి రాదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ లో అండ్ వచ్చేసినప్పుడు మరలా పెట్టకూడదు. ఓకే, నీవు నన్ను మా తల్లిదండ్రులు కూడా బాధ పెట్టావు అని జనరల్ గా ఉంటుంది. కానీ నేనేంటంటే మీకు కన్ఫ్యూజన్ కలగడానికి నీవు నన్ను అలాగే మా తల్లిదండ్రులను కూడా బాధ పెట్టావు అని చెప్పారు. దానికి ఇంగ్లీష్ లో యు హర్ట్ మీ అండ్ మై పేరెంట్స్. అవసరమైతే ఆల్సో అని కూడా పెట్టచ్చు. ఓకే, అంటే యు హర్ట్ మీ అండ్ మై పేరెంట్స్ ఆల్సో అని కూడా చెప్పిన తప్పేం కాదు. ఆల్రెడీ మీకు ఆల్సో గురించి ఒక వీడియో చేసినట్టే గుర్తు, నాకు చూసే ఉన్నట్టు అనుకుంటున్నాను నేను. రైట్, నెక్స్ట్, నువ్వు త్వరగా చిరుతిండి ఆపి వ్యాయామము మొదలు పెట్టాలి. చూడండి, నీవు త్వరగా చిరుతిండి ఆపేయాలి అంటే యు మస్ట్ ఇమీడియట్లీ స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్ అండ్ వ్యాయామం మొదలు పెట్టాలి, స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్. అయితే ఇక్కడ చాలా మంది డౌట్, అదేంటి ఇక్కడ అండ్ అనే సందర్భమే లేదే, మరి ఎలా వచ్చింది అండ్ ఇంగ్లీష్ లో అంటే, చూడండి నేను మీకు ఏం చెప్పాను, రెండు స్ట్రక్చర్లు కలపడానికి అండ్ ఉపయోగిస్తానని చెప్పాను. మనకు తెలుగులో లేకపోయినా అండ్ రెండు స్ట్రక్చర్లను ఉపయోగించేటప్పుడు కలపడానికి ఖచ్చితంగా వాడాలి. నీవు త్వరగా చిరుతిండి ఆపి మరియు వ్యాయామం మొదలు పెట్టాలి అని అర్థం అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకు బాగా తిరగచ్చు కాబట్టి నీవు త్వరగా తిరుగుతుంది ఆపి వ్యాయామం మొదలుపెట్టు అని చెప్పేస్తుంది. కానీ ఇంగ్లీష్ లో మాత్రం ఏ స్ట్రక్చర్ కా స్ట్రక్చర్ అనేది క్లియర్ గా అర్థం ఉండాలి కాబట్టి అలా మాట్లాడతారు. యు మస్ట్ ఇమీడియట్లీ స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్ ఆన్ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్, నేను నీ గురించి నీ గొప్పతనం గురించి విన్నా. I have heard of you and your achievements. ఇక్కడ కూడా మరి అండ్ వచ్చే సందర్భం ఏది లేదే అనుకోకూడదు. ఎందుకంటే నేను నీ గురించి అలానే నీ గొప్పతనం గురించి విన్నాను అని అర్థం. అర్థమవుతుందా? కానీ మనం తెలుగులో కొన్ని షార్ట్ కట్స్ తో మాట్లాడుతున్నాం కాబట్టి పూర్తిగా మాట్లాడటం లేదు, అందువల్ల ఈ కన్ఫ్యూజ్ అంతా. ఓకే, నేను నీ గురించి అలాగే నీ గొప్పతనం గురించి విన్నాను. ఐ హ్యావ్ హియర్డ్ ఆఫ్ యూ అండ్ యువర్ అచీవ్మెంట్స్. రైట్, అతడు ఇంగ్లీష్ చదవగలడు మరియు రాయగలడు. అతడు ఇంగ్లీష్ చదవగలడు, హీ కెన్ రీడ్, మరియు అండ్ రాయగలడు, రైట్ ఇంగ్లీష్. రాయగలడు అంటే ఇంగ్లీష్ రాయగలడు అని అర్థం. ఓకేనా, హీ కెన్ రీడ్ ఇంగ్లీష్ అండ్ రైట్ అని చెప్పొచ్చు, లేదా హీ కెన్ రీడ్ అండ్ రైట్ ఇంగ్లీష్, ఏదైనా చెప్పొచ్చు. ఓకే, బట్ బట్ అంటే తెలుగులో కాని లేదా గాని. ఓకే, అంటే మనం మాట్లాడే వాక్యాలలో కాని గాని వచ్చినట్లయితే ఇంగ్లీష్ లో బట్ అనేది వాడాలి. ఓకే, జనరల్ గా ఇటువంటి పదాలని రెండు స్ట్రక్చర్లను కలపడానికి చాలా ఈజీగా ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఒక టెన్స్ ని మరొక టెన్స్ ని కలిపి మాట్లాడటం, అలానే ఒక హెల్పింగ్ వెర్బ్ తో మరొక హెల్పింగ్ వెర్బ్ ని చేర్చి కలిపి మాట్లాడటానికి చాలా ఈజీగా ఇటువంటి పదాలు ఉపయోగపడతాయి. ఆల్రెడీ మీకు చాలా పదాలు నేర్చుకున్నారు మీరు. ఓకే, ఈ రోజు మరొక పదం, నేను నీతో రాగలను కానీ నాకు ముఖ్యమైన పని ఉంది. ముందుగా మొదటి వాక్యం చూడండి, నేను నీతో రాగలను. ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో? ఐ కెన్ కమ్ విత్ యూ. కానీ బట్ నాకు ముఖ్యమైన పని ఉంది. ఐ హ్యావ్ ఏ వెరీ ఇంపార్టెంట్ వర్క్. నాకు ముఖ్యమైన పని ఉంది అంటే దాని అర్థం ఏంటి?
నాకు ఒక ముఖ్యమైన పనిని నేను కలిగి ఉన్నాను అని అర్థం. కాబట్టి ఐ హ్యావ్ ఉపయోగించాను. ఓకే, మరొకసారి, నేను నీతో రాగలను కానీ నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఇదంతా ఏంటి, ఒకే వాక్యంగా చెప్తాను. ఒకవేళ కానీ తీసేయండి, అప్పుడు ఏమవుతుంది, నేను నీతో రాగలను, నాకు ముఖ్యమైన పని ఉంది. చూసారా, రెండు వాక్యం. కానీ పెట్టడం వల్ల ఏమైంది, ఒకే వాక్యంగా అయిపోయింది. నేను నీతో రాగలను కానీ నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ముందుగా మొదటి వాక్యం మీకు చెప్పడం రావాలి ఇంగ్లీష్. ఎలాగా, నేను నీతో రాగలను, ఐ కెన్ కమ్ విత్ యూ, కానీ బట్ నాకు ముఖ్యమైన పని ఉంది, ఐ హ్యావ్ ఏ వెరీ ఇంపార్టెంట్ వర్క్. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్, నీవు త్వరగా వచ్చావు కానీ సినిమా ప్రారంభమైపోయింది. ముందుగా మొదటి వాక్యం, నీవు త్వరగా వచ్చావు. ఇంగ్లీష్ లో, యు కేమ్ ఎర్లీ కానీ బట్ సినిమా ప్రారంభమైపోయింది. ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ బిగన్. ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ బిగన్. చూసారా, ఎంత ఈజీగా అర్థం చేసుకుంటున్నాం మనం. నీవు త్వరగా వచ్చావు అనేది ఒక వాక్యము, సినిమా ప్రారంభమైనది అనేది రెండో వాక్యం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి బట్ యూజ్ చేయటం వలన ఒకే సెంటెన్స్ గా మాట్లాడుతున్నాం. రెండు సెంటెన్స్. చూసారా, నీవు త్వరగా వచ్చావు కానీ సినిమా ప్రారంభమైంది. యు కేమ్ ఎర్లీ బట్ ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ బిగన్. నెక్స్ట్, నీవు నాకు సాయం చేయగలవు కానీ నాకు అవసరం లేదు. ఓకే, ముందుగా మొదటి వాక్యం, నీవు నాకు సహాయం చెయ్యగలవు, యూ కెన్ హెల్ప్ మీ, కానీ బట్ నాకు అవసరం లేదు, ఐ డిడ్ నాట్ నీడ్ యువర్ హెల్ప్, నాకు నీ సహాయం అవసరం లేదు అని అర్థం. ఓకే, నాకు అవసరం లేదంటే ఏంటి, నాకు నీ సహాయం అవసరం లేదు అని అర్థం. రైట్, యూ కెన్ హెల్ప్ మీ బట్ ఐ డిడ్ నాట్ నీడ్ యువర్ హెల్ప్, నాకు నీ సహాయం అవసరం లేదు అని చెప్తాం కదా అలా. ఓకే, చూసారు ఎంత ఈజీగా వచ్చేసిందో. నెక్స్ట్, నేను అతడికి 2 సార్లు కాల్ చేశాను కానీ అతను దొరకలేదు. జనరల్ గా చెప్తాం కదండి ఇలాగా, నేను అతడికి 2 సార్లు కాల్ చేశాను. ముందుగా ఈ మొదటి వాక్యాన్ని ఇంగ్లీష్ లో చెప్పడం రావాలి. ఎలాగా, ఐ హ్యావ్ కాల్డ్ హిమ్ ట్వైస్ లేదా 2 times ఏదని చెప్పచ్చు. కానీ బట్ అతను దొరకలేదు. అతను దొరకలేదంటే డిడ్ నాట్ రెస్పాండ్. నేను అతనికి 2 సార్లు కాల్ చేశాను కానీ అతను దొరకలేదు. ఐ హ్యావ్ కాల్డ్ హిమ్ ట్వైస్ ఆర్ 2 times బట్ హీ డిడ్ నాట్ రెస్పాండ్. అతను అంటే నేను ఫోన్ చేశాను, అతను నా ఫోన్ అటెండ్ చేయలేదు. అప్పుడు నేను ఏం చెప్తాను, రెస్పాండ్ అవ్వలేదు నా ఫోన్కి అని నేను చెప్తాను, అంతే కదా. దాన్ని ఇంగ్లీష్ లో ఇలా చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, అతను బాగా తెలివైన వాడు కానీ అతని బ్రదరు చాలా తెలివి తక్కువ. ఓకే, ముందుగా మొదటి వాక్యం, అతను బాగా తెలివైన వాడు, హీ ఈజ్ ఇంటెలిజెంట్, కానీ బట్ అతని బ్రదరు చాలా తెలివి తక్కువ. అంటే హిస్ బ్రదర్ ఈజ్ వెరీ డల్. హీ ఈజ్ ఇంటెలిజెంట్ బట్ హిస్ బ్రదర్ ఈజ్ వెరీ డల్. నెక్స్ట్, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కానీ పెంకి వాళ్ళు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఇంగ్లీష్ లో చెప్పాలంటే దే ఆర్ వెరీ క్లెవర్. కానీ బట్ పెంకి వాళ్ళు అంటే నాటీ. దే ఆర్ వెరీ క్లవర్ అండ్ నాటీ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు మరియు పెంకి వాళ్ళు. ఓకే, అండ్ అనేది ఇంకా మీకు చూసి ఉండరు, అది నెక్స్ట్ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి
కానీ అనేది నేర్చుకోండి. ఎందుకంటే ఆ బట్ ప్లేస్ లో మీరు అండ ఉపయోగించవచ్చు, లేదా ఎయిదరా, లేదా నైదరా, ఇలా రకరకాల పదాలు ఉపయోగించవచ్చు. కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఆ పదాలు మీరు ఉపయోగించే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ దృష్టిలో పెట్టాలండి. ఓకే, ఈ వీడియో కాన్సెప్ట్ అంతా కూడా మనం బట్ మీద వెళ్తున్నాం కాబట్టి వాటిని మీద దృష్టి పెట్టండి. రైట్, నేను పాడగలను కానీ అతను పాడలేదు. నేను పాడగలను అంటే ముందుగా ఐ కెన్ సింగ్, కానీ బట్ అతను పాడలేడు. హీ కాంట్ సింగ్ లేదా హీ కెన్ నాట్ సింగ్, ఏదైనా కావచ్చు. ఐ కాంట్, ఇక్కడ చూడండి, నేను పాడగలను అంటే ఐ కెన్ సింగ్, కానీ బట్ అతను పాడలేడు. హీ కెనాట్ సింగ్. ఓకే, చూడండి, ఇక్కడ నేను పాజిటివ్ వాక్యాలే చెబుతున్నాను. అంత మాత్రాన్ని మీరు ఈ బట్ అనేది నెగిటివ్ లో కానీ, నెగిటివ్ నుంచి ప్రశ్నించడం కానీ, లేదా పాజిటివ్ నుంచి ప్రశ్నలో కానీ ఉపయోగించకూడదని ఏమి లేదండి. ఉపయోగించవచ్చు, అది మీ యొక్క అవగాహన బట్టి ఉంటుంది. ఓకే, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను కానీ ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు. మొదటి వాక్యం, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అంటే ఐ స్పీక్ ఇంగ్లీష్, కానీ బట్ ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు. షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఐ స్పీక్ ఇంగ్లీష్ బట్ షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను కానీ ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు. నెక్స్ట్, నేను అతన్ని అడిగాను కానీ అతను చెప్పలేదు. ముందుగా మొదటి వాక్యం, నేను అతన్ని అడిగాను. ఎప్పుడైనా సరే ఒక వాక్యం మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది ప్రెసెంట్ లో మాట్లాడుతున్నావా, ఫ్యూచర్ లో మాట్లాడుతున్నావా, లేదా పాస్ట్ లో మాట్లాడుతున్నావా అనేది దృష్టిలో పెట్టుకుంటే ఇంగ్లీష్ టెక్చర్ త్వరగా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను అతన్ని అడిగాను, ప్రెసెంట్ అడిగేశాను కాబట్టి పాస్ట్, కాబట్టి ఐ ఆస్క్డ్ హిమ్, సింపుల్ పాస్ట్ తీసుకున్నాను. కానీ బట్ అతను చెప్పలేదు. హీ డిడ్ నాట్ టెల్. ఐ ఆస్క్డ్ హిమ్ బట్ హీ డిడ్ నాట్ టెల్. నేను అతన్ని అడిగాను కానీ అతను చెప్పలేదు. నెక్స్ట్, నేను చదివాను కానీ మర్చిపోయాను. ముందుగా నేను చదివాను, ఐ స్టడీ, కానీ బట్ మర్చిపోయాను అంటే నేను మర్చిపోయాను అన్నారు కాబట్టి ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. నెక్స్ట్, నేను పాఠం 2 సార్లు చదివాను కానీ నాకేమీ అర్థం కాలేదు. ముందుగా మొదటి వాక్యం, నేను పాఠం 2 సార్లు చదివాను. ఐ రెడ్ ద లెసన్ 2 times లేదా ట్వైస్, బట్ కానీ నాకేమీ అర్థం కాలేదు. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, నాకేమీ అర్థం కాలేదు. ఐ రెడ్ ద లెసన్ 2 times or twice, but I did not understand anything. నేను పాఠం 2 సార్లు చదివాను కానీ నాకేం అర్థం కాదు. నెక్స్ట్, నేను ఆమెను ఒప్పించడానికి ట్రై చేస్తున్నాను కానీ ఆమె మొండిగా ఉంది. ముందుగా మొదటి వాక్యం, నేను ఆమెను ఒప్పించడానికి ట్రై చేస్తున్నాను. ఐ ఆమ్ ట్రయింగ్ టు కన్విన్స్ హెర్, బట్ కానీ ఆమె మొండిగా ఉంది. షీ సీమ్స్ టు బి వెరీ స్టబాన్ అంటే మొండితనం. అంటే చూడండి, ఆమె మొండిగా ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఒప్పిస్తున్నాను కానీ ఆమె ఒప్పుకోవడం లేదు, ఆ మొండిగా ఉందని ఎలా తెలుస్తుంది? ఆమె యొక్క అంటే మనం చూస్తే ఆమె ఫీలింగ్స్, ఆమె ఫేస్ యొక్క ఫీలింగ్స్ లో కనపడతాయి కాబట్టి చూడడానికి అని చెప్తాం ఇంగ్లీష్. కాబట్టి షీ సీమ్స్ అనేది వాడాం. ఓకే, అంతేగాని ఇదేంటి తెలుగులో ఒకలాగా ఇచ్చారు, ఇంగ్లీష్లో ఒకలాగా ఇచ్చారు, తప్పేమో అని కంగారు పడక్కర్లేదు, అది కరెక్టే. ఓకే, ఎందుకంటే ఆమె మనం ఒప్పిస్తున్నాం అంటే ఆమె ఒప్పుకుందో లేదో ఆమె యొక్క ఫేస్ యొక్క ఫీలింగ్స్ ని బట్టి మనకు తెలుస్తుంది. అది మనం చూస్తాం కాబట్టి సీమ్స్ అని ఉపయోగించాం. ఓకే, పదం ఫర్. ఫర్ అంటే మనకి తెలుగులో నుండి
గురించి అంటే కొరకు కోసం అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఫర్ అంటే తెలుగులో ఈ అర్థాలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఫర్ అనేది ఎలా ఉపయోగించడం మీకు తెలిసి ఉండకపోవచ్చు, లేదా ఎవరు చెప్పి ఉండకపోవచ్చు. ఓకే, జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. నేను నీ గురించి 2 గంటల పాటు లేదా 2 గంటల నుండి ఎదురు చూస్తున్నాను. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. నీ గురించి ఎంతసేపు? ఫర్ 2 hours. 2 గంటల నుండి. నేను నీ గురించి 2 గంటల నుండి ఎదురు చూస్తున్నాను. నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. నీ గురించి ఎంతసేపు? 2 గంటల నుండి. ఫర్ 2 hours. నెక్స్ట్, ఆమె 2 నెలలు హైదరాబాద్ లో పనిచేసింది. ఆమె పనిచేసింది. షీ హ్యాస్ వర్క్డ్. ఎక్కడ? హైదరాబాద్ లో. ఇన్ హైదరాబాద్. ఎన్ని నెలలు? 2 నెలలు. ఫర్ 2 months. చూసారా, ఆమె 2 నెలలు హైదరాబాద్ లో పనిచేసింది. అంటే షీ హ్యాస్ వర్క్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 2 months. చూడండి, ఇక్కడ ఫర్ అనేది ఎక్కడ ఎలా ఉపయోగిస్తున్నారు, ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నారు దానిపైన దృష్టి పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు టెన్సెస్, హెల్పింగ్ వెర్బ్స్ ఇవన్నీ నేర్చుకున్నారు. ఓకే, కాబట్టి ఇవి మరలా మీకు నేర్పించాల్సిన అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్ గా మనం పాయింట్కి వచ్చేస్తున్నాం. ఓకే, అలా అయితే మీకు బోరుకుంటుంది, నాకు బోరుకుంటుంది. రైట్. నీవు ఆమెని గురించి వెతుకుతూ సమయాన్ని వృధా చేశావు. చూడండి, నీవు సమయాన్ని వృధా చేశావు అంటే యు వేస్ట్ యువర్ టైం. దేనికోసం? వెతుకుతూ. ఎవరిని వెతుకుతూ? ఆమెని గురించి వెతుకుతూ. సెర్చింగ్ ఫర్ ఆమె అంటే ఆమెని కోసం వెతుకుతూ నువ్వు సమయాన్ని వృధా చేసావు అని అర్థం. అంతే కదా, కాబట్టి యు వేస్ట్ యువర్ టైం సెర్చింగ్ ఫర్ ఆమె. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రక్చర్ ఒక వాక్యం ఇచ్చారు అంటే ఆ వాక్యం ప్రెసెంట్ లో ఉందా, పాస్ట్ లో ఉందా, ఫ్యూచర్ లో ఉందా ముందుగా తెలుసుకో. నీవు యామిని గురించి వెతుకుతూ సమయాన్ని వృధా చేసావు. చేసావు అంటే జరిగిపోయింది అని, అంటే పాస్ట్. నీవు వృధా చేసావు. యు వేస్టెడ్. ఏం వృధా చేసావు? సమయాన్ని. నీ సమయాన్ని, యువర్ టైం. ఎందుకోసం? యామిని గురించి వెతుకుతూ. రివర్స్ లో సెర్చింగ్ ఫర్ యామిని. ఓకే, ఏం కన్ఫ్యూజ్ పడొద్దమ్మా, ఎందుకంటే మనం బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఇలా ఎందుకు, ఏంటి, ఎప్పుడు ఇలా ప్రశ్నించుకుంటూ ఆ ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం ఎందుకు, ఎప్పుడు, ఎలా ఇలాంటి ప్రశ్నలు మనలో మనం వేసుకుంటూ సెంటెన్స్ ను ఫ్రేమ్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. దానికోసమే నేను కూడా ఇలా నీతో మాట్లాడుతున్నాను. రైట్. నెక్స్ట్, నేను వేరొక అవకాశం గురించి ఎదురు చూస్తున్నాను. నేను వేరొక అవకాశం గురించి ఎదురు చూస్తున్నాను. నేను వేరొక అవకాశం గురించి చూస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఏ బెటర్ ఆపర్చునిటీ. చూడండి, ఇక్కడ ఫర్ ఏ బెటర్ ఆపర్చునిటీ అంటే వేరొక అవకాశం కోసం. అర్థమవుతుందా? లేదా వేరొక అవకాశం గురించి. గురించి అన్నా కోసం అన్నా ఫర్ అనేది వాడ. గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఒక చోట జాబ్ చేస్తున్నానమ్మా, ఆ జాబ్ కంటే బెటర్ గా ఉన్న దానికోసం నేను చూస్తూ ఉంటాను. అలాంటి సందర్భంలో ఐ ఆమ్ లుకింగ్ ఫర్ ఏ బెటర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్, ఆమెకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. షీ హ్యాస్ పెన్ చార్ట్ ఫర్ మ్యూజిక్. చూడండి, ఫర్ మ్యూజిక్. ఓకే. నెక్స్ట్, అతడు విజయం కోసం కష్టపడుతున్నాడు. హీ ఈజ్ స్ట్రైవింగ్ హార్డ్ ఫర్ సక్సెస్. విజయం కోసం
ఫర్ సక్సెస్. నెక్స్ట్, ఇక్కడ నీ కోసం ఒక ఉత్తరం ఉంది. హియర్ ఈజ్ ఎ లెటర్. ఇక్కడ ఒక ఉత్తరం ఉంది నీ కోసం, ఫర్ యూ. ఇక్కడ నీ ఇక్కడ ఒక ఉత్తరం ఉంది. ఈజ్ ఎ లెటర్, నీ కోసం, ఫర్ యూ. ఈజ్ ఎ లెటర్ ఫర్ యూ. ఇక్కడ నీ కోసం ఒక ఉత్తరం ఉంది. నెక్స్ట్, నా కోసం ఒక కప్ టీ చేయగలవా? కెన్ యూ మేక్ ఏ కప్ ఆఫ్ టీ ఫర్ మీ? నా కోసం కాబట్టి ఫర్ మీ. ఓకే, కెన్ యూ మేక్ ఏ కప్ ఆఫ్ టీ ఫర్ మీ? నా కోసం ఒక కప్పు టీ చేయగలవా? నెక్స్ట్ చూడండి, ఫర్ అనేది ఇప్పటి వరకు కొన్ని సందర్భాల్లో చూసాం. మరలా కావున, ఎందుచేతనగా, బదులుగా. ఇక్కడ బదులుగా అంటే ఒకదానికి బదులుగా మరొకటి అర్థం. ఓకే, ఉపయోగించే సందర్భాలు చూడండి. ఆమె నాకు అబద్ధాలు చెప్పదు కాబట్టి నేను ఆమెను నమ్మాను. అంటే పాస్ట్ టెన్స్, అంతే కదా. కాబట్టి ఐ బిలీవ్డ్ హెర్, ఫర్ షూర్లీ షీ వుడ్ నాట్ లై టు మీ. అంటే ఆమె నాకు అబద్ధం చెప్పదు కాబట్టి నేను ఆమె నమ్మాను. చూసారా ఎంత ఈజీగా ఉంది ఇక్కడ. ఇటువంటి పదాలన్నీ కూడా మీకు మొదటి నుంచి చెప్పేది ఏంటంటే రెండు స్ట్రక్చర్స్ ని కలపడానికి, అంటే రెండు టెన్స్ ని ఒకే టెన్స్ ఒకే టెన్స్ కాదు, ఒకే వాక్యంగా కలిపి మాట్లాడటానికి ఇటువంటి పదాలు, చాలా పదాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి ఉపయోగించడం మీకు వస్తే మీరు ఒక కథల పుస్తకం తీసుకున్నా లేదా న్యూస్ పేపర్ తీసుకున్నా చాలా ఈజీగా చదవచ్చు. ఓకే, ఐ బిలీవ్డ్ హెర్, ఫర్ షూర్లీ షీ వుడ్ నాట్ లై టు మీ. ఆమె నాకు అబద్ధాలు చెప్పదు కాబట్టి నేను ఆమె నమ్మాను. లేదా మరోలా చెప్పాలంటే నేను ఆమె నమ్మాను కాబట్టి ఆమె నాకు అబద్ధం చెప్పదు. ఏదైనా సరే దానికంటే ముందు వెనక వేసిన మీరు ఆ బట్ అనే స్థానాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనేది దృష్టి పెట్టాలి. అంటే ఫర్ అనేది ఎక్కడ ఉపయోగిస్తున్నారు, ఓకే, వాటిపైన దృష్టి పెట్టాలి. రైట్, వాళ్ళు నా కుటుంబానికి సంబంధించిన వార్తను తీసుకొచ్చారు కాబట్టి నేను ఆసక్తితో విన్నాను. ఇది కూడా పాస్ట్. ముందుగా నేను ఆసక్తితో వినడం జరిగింది అంటే ఐ లిజనెడ్ ఈగర్లీ. దేనికోసం? వారు నా కుటుంబానికి సంబంధించిన వార్తను తీసుకొచ్చారు కాబట్టి. కాబట్టి అంటే ఫర్ దే బ్రాట్ న్యూస్ ఆఫ్ మై ఫ్యామిలీ. వాళ్ళు నా కుటుంబానికి సంబంధించిన వార్తను తీసుకొచ్చారు అని చెప్పాను కాబట్టి దే బ్రాట్ న్యూస్ ఫర్ మై ఫ్యామిలీ అని చెప్పారు. ఓకే, వాళ్ళు నా కుటుంబానికి సంబంధించిన వార్తను తీసుకొచ్చారు కాబట్టి నేను ఆసక్తితో విన్నాను. ఐ లిజన్ ఈగర్లీ. కాబట్టి దేనికోసం? వాళ్ళు నా కుటుంబానికి సంబంధించిన వార్తను తీసుకొచ్చారు. దే బ్రాట్ న్యూస్ ఆఫ్ మై ఫ్యామిలీ. కన్ఫ్యూజ్ ఏం పడద్దు. ఓకే, నెక్స్ట్, ఫర్ అనేది కాలంతో ముడిపడి ఉన్న స్ట్రక్చర్స్ కూడా వాడతాం. అది ఎలాగో చూద్దాం. చూడండి, వారం రోజుల పాటు ఇక్కడ ఉండండి. ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో? స్టే హియర్. ఇక్కడ ఉండండి వారం రోజుల పాటు. ఫర్ ఏ వీక్. ఇక్కడ ఉండండి, స్టే హియర్. ఇప్పుడు దాకా వారం రోజుల పాటు. ఫర్ ఏ వీక్, స్టే హియర్ ఫర్ ఏ వీక్. నెక్స్ట్, ఫర్ అనేది ఆ కారణం చేత, ఆ ఉద్దేశంగా అనే సందర్భంలో కూడా ఫర్ ఉపయోగిస్తారు. ఓకే, చూడండి, డాక్టరు మా అమ్మగారికి జ్వరానికి మెడిసిన్ ఇచ్చారు. ఇంగ్లీష్ ఎలా చెప్పాలి? ద డాక్టర్ గేవ్ మై మదర్ మెడిసిన్ ఫర్ ఫీవర్. ఇక్కడ మీరు దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే దేనికోసం, దేని ఉద్దేశించి. చూడండి, డాక్టర్ గారు మా అమ్మగారికి మెడిసిన్ ఇచ్చారండి. దేనికోసం అంటే ఏం చెప్తాను నేను? మా అమ్మగారికి జ్వరం అని చెప్తాను. అంటే ఆ జ్వరం తగ్గడానికి, దానికోసం, దాన్ని ఉద్దేశించి డాక్టరు మా అమ్మగారికి మెడిసిన్ ఇచ్చారు అని అర్థం. ఓకే, ద డాక్టర్ గేవ్ మై మదర్ మెడిసిన్ ఫర్ ఫీవర్. డాక్టరు మా మదర్కి మెడిసిన్ ఇచ్చారు
దేనికోసం అంటే జ్వరంగా ఉంది కాబట్టి ఆ జ్వరం తగ్గడానికి అన్నమాట. నెక్స్ట్ అనేక కారణాల వల్ల ఈ మార్పు జరిగింది. దిస్ చేంజ్ హ్యాపెన్స్ ఫర్ సెవరల్ రీజన్స్. అనేక కారణాల వల్ల ఈ మార్పు జరిగింది అంటే దిస్ చేంజ్ హ్యాపెన్స్ ఫర్ సెవరల్ రీజన్స్. నెక్స్ట్ నేను నడవడానికి వెళ్తున్నాను. ఐ గో ఫర్ వాక్. దేనికోసం వెళ్తున్నాను నేను? నడవడం కోసం. ఐ గో ఫర్ వాక్. ఈ మిఠాయి నీకోసమే. దిస్ స్వీట్ ఈజ్ ఫర్ యూ. నీకోసం. దిస్ స్వీట్ ఈజ్ ఫర్ యూ. నెక్స్ట్ ఫర్ అనేది ఒకదానికి బదులుగా మరొకటి తీసుకోవడానికి మనం ఫర్ ఉపయోగిస్తుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఈ పుస్తకాన్ని 40 రూపాయలకి అమ్మేశాను. ఫాస్ట్ ఐ సోల్డ్ దిస్ బుక్ ఫర్ 40 రూపీస్. దేనికోసం అంటే ఒకదానికి ఒకటి బదులు ఏమొచ్చాయి ఇక్కడ? నేను పుస్తకం అమ్మేస్తే నాకు డబ్బులు వచ్చేసినాయి. అంటే ఒకదానికి బదులు మరొకటి తీసుకోవాలి. సరిపోయిందా? నేను ఈ పుస్తకం 40 రూపాయలకి అమ్మేశాను. ఐ సోల్డ్ దిస్ బుక్ ఫర్ 40 రూపీస్. నెక్స్ట్ ఫర్ అంటే అయినప్పటికీ అనే అర్థంలో కూడా వాడతాం. దాని ఉదాహరణ కూడా చూద్దాం. నీకు ఎంతో సంపాదన ఉన్నప్పటికీ నీకు సంతృప్తి లేదు. నీకు ఎంతో సంపాదన ఉన్నది అయినప్పటికీ వచ్చిందా? ఫర్ ఆల్ యువర్ వెల్ యు ఆర్ నాట్ కంటెంట్. అంటే నీకు ఎంతో సంపద ఉన్నప్పటికీ అక్కడ దాకా ఒకటి నీకు సంతృప్తి లేదు అనేది రెండో వాక్యంగా తీసుకుంటే చాలా ఈజీగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలం. ఓకే, నెక్స్ట్ ఫర్ అనేది గమ్యస్థానానికి సంబంధించింది. అంటే మనం ఏదైనా ఒక ప్లేస్ చేరుకోవాలన్నా లేదా ఆ ప్లేస్ నుంచి మరొక వెళ్ళిపోతున్నాం అన్నా ఫర్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆమె హైదరాబాద్ ని విడిచిపెడుతున్నది అంటే షీఈస్ లివింగ్ ఫర్ హైదరాబాద్. షీఈస్ లివింగ్ ఫర్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ ఫర్ అంటే ఒక దానిని పూర్తి చేయడంలో ఫర్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్లు మంచి వ్యక్తిని తమ నాయకుడిగా ఎన్నుకోవాలి. ఓటర్ షుడ్ ఎలెక్ట్ ఏ గుడ్ పర్సన్ ఫర్ దేర్ లీడర్. ఓటర్ షుడ్ ఎలెక్ట్ ఏ గుడ్ పర్సన్ ఫర్ దేర్ లీడర్. అంటే ఓటర్లు మంచి వ్యక్తిని తమ నాయకుడిగా ఎన్నుకోవాలి. నెక్స్ట్ ఫర్ అనేది రోజు పూర్తి చేసే విధానాల కోసం అంటే రోజువారీ వ్యవహారం కోసం వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నడక మన ఆరోగ్యానికి మంచిది. వాకింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. నడక మన ఆరోగ్యానికి మంచిది. ఆర్ ఏం పదం? ఆర్. ఆర్ అంటే తెలుగులో లేదా, లేక, లేకపోతే అనే అర్థాలు ఉన్నాయి. ఓకే, ఇటువంటి పదాలు మనం ఎప్పుడు వాడతాం, ఎక్కడ వాడతాం అనేది ఇప్పుడు తెలుసుకో. చూడండి, నీవు ఈ కార్ లేక ఆ కార్ అయినా వాడుకోవచ్చు. ఇంగ్లీష్ ఎలా చెప్తాం? ముందుగా ఆర్ అనేది అంటే లేక అనేది పక్క పెట్టండి. నీవు ఈ కారు వాడుకోవచ్చు. ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూడండి. యూ క్యాన్ యూజ్ దిస్ కార్. ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్స్ తెలుసు కదా. తర్వాత ఏం చేస్తాం? ఆ కార్ అయినా అన్నాం. మరి ఇలాంటి సొంతప్పుడు ఎలా చెప్తామండి ఆర్ లేకుండా? నీవు ఈ కారు లేక ఆ కార్ అయినా వాడుకోవచ్చు. అంటే నేను ఇక్కడ మీకు 2 కార్లు ఇచ్చాను. ఆ 2 కార్లలోనూ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, మనం బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి అది లేదా ఇది తీసుకోవడానికి ఆర్ అనేది వాడమని చెప్తాను. దీని తర్వాత క్లాస్ లో ఎయిదర్ లేదా ఐదర్ ఆర్ అని చెప్పేసి ఉంది, అది ఉపయోగిస్తామండి. ఎందుకంటే ఇది బేసిక్ లెవెల్ కాబట్టి ఆర్ ఉపయోగించాం. ఓకే, అవి కూడా మీకు ముందు ముందు చూస్తుంటారు. నెక్స్ట్ నువ్వు ఈ కారు లేక ఆ కార్ అయినా తీసుకోవచ్చు. అంటే యూ కెన్ యూజ్ దిస్ కార్ ఆర్ దట్ కార్. అంటే ఈ కార్ అయినా ఆ కార్ అయినా అని అర్థం. ఓకే, నెక్స్ట్
నువ్వు నాకు మెయిల్ చేయాలి లేదా ఫోన్ చేయాలి. నీవు నాకు మెయిల్ చేయాలి. ముందుగా ఈ ప్రశ్న ఇంగ్లీష్ లో చెప్పడం వచ్చా? యు హ్యావ్ టు సెండ్ మీ ఏ మెయిల్. అంటే నీవు నాకు మెయిల్ చేయాలి అని చెప్పాం కాబట్టి సెండ్ తర్వాత మీ ఉపయోగించు. ఓకే, యు హ్యావ్ టు సెండ్ మీ ఏ మెయిల్ లేదా ఆర్ ఫోన్ చేయాలి, కాల్ మీ. అదేంటి, ఫోన్ చేయాలి అంటే యు హ్యావ్ టు కాల్ అనాలి కదా, మరి కాల్ మీ ఎందుకన్నాం? చూడండి, ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి స్ట్రక్చర్ అనేది ఆర్ తర్వాత మరలా సబ్జెక్ట్ తో బిగిన్ అవ్వాల్సిన పని లేదండి. ఫుల్ స్ట్రక్చర్ చెప్పాల్సిన పని లేదు. ఆ షార్ట్ గా మీనింగ్ వచ్చేటట్టు చెప్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నీవు నాకు మెయిల్ చేయాలి లేదా ఫోన్ చేయాలి. దీన్ని మనం ఏం చెప్పాం? యూ హ్యావ్ టు సెండ్ మీ ఏ మెయిల్ ఆర్ కాల్ మీ. అలా కాకుండా ఆర్ తర్వాత మీరు ఫుల్ గా చెప్పాలి అనుకుంటే యూ హ్యావ్ టు కాల్ మీ అని కూడా చెప్పొచ్చు. కానీ ఆల్రెడీ ఒక టెన్స్ హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించేస్తాం కదా స్టార్టింగ్ లో, కాబట్టి అదే మీనింగ్ అనేది కాల్ మీ అన్నా కూడా వర్తిస్తుంది. కాబట్టి పర్టికులర్ గా మరలా ప్రత్యేకించి 2 సార్లు హ్యావ్ టు అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా? ఫోన్ చేయాలి అంటే నువ్వు నాకు ఫోన్ చేయాలి అనే అర్థం వస్తుంది. కాకపోతే ఇంగ్లీష్ లో మరలా ఫుల్ సెంటెన్స్ అనేది చెప్పాల్సిన పని లేదనమాట. ఓకే, ఆ మీనింగ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇలాంటివి చాలా ఉంటాయి. చూడండి, నీవు ఈ వేళ కానీ రేపు కానీ రావచ్చు. యు మే కమ్ టుడే ఆర్ టుమారో. ఓకే, ఆర్ ఎక్కడ ఉపయోగిస్తున్నారో చూడండి. ఈ వేళ అంటే టుడే. మరి ఇక్కడ లేక లేదా లేకపోతే అని లేదు కదా, కానీ కాని అని ఇచ్చాం కదా అక్కడ. అంటే ఈవేళ కానీ రేపు కానీ అన్నాం కదా, కాబట్టి టుడే ఆర్ టుమారో అని ఇచ్చాం. ఆ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్, నేను నీ కంప్యూటర్ ను రిపేర్ చేయగలను లేదా కొత్తది తీసుకో. చూడండి, ముందుగా ఈ 2 వాక్యాలు గమనిస్తే నేను నీ కంప్యూటర్ ను రిపేర్ చేయగలను. ముందుగా ఇంగ్లీష్ లో చెప్పండి, ఐ కెన్ రిపేర్ యువర్ కంప్యూటర్. ఓకే, లేదా అంటే ఆర్ కొత్తది తీసుకో. తీసుకోవడం అంటే గెట్ యూ ఏ న్యూ వన్. కొత్తది నువ్వు తీసుకో అని అర్థం అక్కడ. గెట్ యూ ఏ న్యూ వన్. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ముందుగా మీకు ఇటువంటి ఆర్, ఎట్, ఎయిదర్ ఆర్ ఇలా పదాలు ఉపయోగించడం మీకు రావాలి అంటే బాగా మీకు ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయడం రావాలి, టెన్సెస్ యూజ్ చేయడం రావాలి. అప్పుడే ఒక టెన్స్ కి మరొక టెన్స్ కి మధ్యలో ఇటువంటి పదాలు, లేదా ఒక హెల్పింగ్ వెర్బ్ కి మరొక హెల్పింగ్ వెర్బ్ కి మధ్యలో ఇటువంటి పదాలు ఉపయోగించి చాలా సింపుల్ గా అందరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడచ్చు. ఓకే, నెక్స్ట్, ఆమెని తన యాటిట్యూడ్ అయినా మార్చుకోవాలి లేదా కనీసం నా సలహాను ఫాలో అవ్వాలి. ఓకే, ముందుగా ఫస్ట్ వన్ చూడండి, ఆమెని తన యాటిట్యూడ్ నైనా మార్చుకోవాలి. అంటే యాటిట్యూడ్ ని మార్చుకోవాలి. ఇంగ్లీష్ అలా చెప్పాలి, ఆమెని హ్యాస్ టు చేంజ్ హిజ్ యాటిట్యూడ్. ఆర్ లేదా కనీసం అట్లీస్ట్ నా సలహాను ఫాలో అవ్వాలి. ఫాలో మై అడ్వైస్. Amini has to change her attitude or at least follow my advice. ఓకే, మొదట వాక్యం తీసుకుంటే ఆమెని తన యాటిట్యూడ్ అయినా మార్చుకోవాలి. అంటే ఆమెని హ్యాస్ టు చేంజ్ హర్ యాటిట్యూడ్ లేదా ఆర్ కనీసం అట్లీస్ట్ నా సలహాను ఫాలో అవ్వాలి. ఫాలో మై అడ్వైస్. ఓకే, హర్ యాటిట్యూడ్ అంటే
ఇక్కడ మనం తీసుకోవాలి, ఇక్కడ తెలుగులో ఏమి ఇచ్చాను, తన యాటిట్యూడ్ అయినా అని చెప్పి ఇచ్చాను. మార్చుకోవడాన్ని చేంజ్. ఓకే, ఆల్రెడీ పదాలన్నీ మీకు వచ్చేసాయి కదా, ఇంక నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకంటే వొకాబులరీ క్లాసెస్ లో మీరు అన్ని నేర్చుకున్నారు, రైట్? నెక్స్ట్, ఆమె నిన్ను కలుస్తుంది లేదా కాల్ చేస్తుంది. ముందు మొదటి వాక్యాన్ని చూడండి, ఆమె నిన్ను కలుస్తుంది. షీ విల్ మీట్ యు లేదా ఆర్ కాల్ చేస్తుంది, కాల్ టు యూ. షీ విల్ మీట్ యు ఆర్ కాల్ టు యూ. నెక్స్ట్, ఇది బంగారమా లేక రాగా? ప్రశ్న. ఇజ్ ఇట్ గోల్డ్ ఆర్ కాపర్? చూసారా, ఆర్ వచ్చింది. ఇది బంగారమా లేక రాగా? ఎట్ అనే పదానికి ఇంగ్లీష్ లో ఎట్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే చాలా సింపుల్ గా మీరు ఏ టెన్స్ కైనా హెల్పింగ్ వెర్బ్స్ కైనా సరే యూజ్ చేయొచ్చు ఇటువంటి పదాలు. అర్థమవుతుందా? ఎందుకంటే మనది పదాలను ఎలా ఉపయోగించాలో అనేదే మన కాన్సెప్ట్. కాబట్టి మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పదం గురించి తెలుసుకుంటున్నాం. వాటిని టెన్సెస్ మధ్య కానీ హెల్పింగ్ వెర్బ్స్ కానీ మధ్య కానీ ఉపయోగించవచ్చు అని చెబుతున్నాను. అయితే చాలా మంది కూడా మరలా అదే ప్రశ్నిస్తున్నారండి, ఇది మీరు ఒక టెన్సే చెప్పారు, ఇంకో టెన్స్ లో ఉపయోగించవచ్చా? ఉపయోగించవచ్చండి. ఇటువంటి పదాలు మీరు సందర్భాన్ని బట్టి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఉపయోగించవచ్చు. అయితే అవి సందర్భాన్ని బట్టి ఉపయోగించవచ్చా లేదా అనేది మనకి ఒక అవగాహన అనేది ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే మీకు ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టాను అనుకోండి, మీకే బోర్ కొడుతుంది. అలా అని చెప్పడం నాకు కూడా బోర్ కొడుతుంది అనుకోండి. అంటే నేను ఒక పదాన్ని 12 రకాల టెన్స్ మనం 12 రకాలుగా విడదీసాం కదా, ఆ 12 రకాలుగా అలానే స్ట్రక్చర్స్, హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి కదా, అన్ని రకాలతోటి ఉపయోగించాను అనుకోండి, మనకి ఒక 2-3 గంటల వీడియో తయారవుతుంది. అలా ఒక్కొక్క పదానికి నేను అంతంత సేపు మీకు చెప్తే మీకు నిజంగా సబ్జెక్ట్ చాలా హెవీ అయిపోతుంది. అలానే ఇన్ని నేర్చుకోవాలా అనేటువంటి ఒక భయం అనేది కలుగుతుంది. అందుకోసం మీ అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక్కొక్క పదం తీసుకుంటున్నాను. అందులో ఒక్కొక్కసారి టెన్స్ ఉపయోగిస్తాను, కొన్ని హెల్పింగ్ వెర్బ్స్ ఉపయోగిస్తున్నాను. ఓకే, మిగిలినవి మీ అంతటి మీరు చెయ్యాలి, అంతేగాని అవి ఉపయోగించకూడదేమో అని చాలా మంది డౌట్ పడుతున్నారు. అలాంటి డౌట్ ఏం పెట్టుకోకండి. ఓకే, మీరు మొదటి నుంచి నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను ఎన్ని ప్రశ్నలు మీకు చెప్పాను అనేది ముఖ్యం కాదు, మీరు ఎన్ని ప్రశ్నలు తయారు చేసుకుంటున్నారు మీ అంతటి మీరే, ఎన్ని వాక్యాలు మీరు మాట్లాడగలుగుతున్నారు సొంతంగా అనేది ముఖ్యం. ఓకే, ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి ఎట్. ఎట్ అంటే తెలుగులో ఇంకా, అయినప్పటికీ, అయినను అనే అర్థాలు ఉన్నాయి. అసలు ఎట్ అనేది ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేది చాలా సింపుల్ అండి గుర్తుపెట్టుకోవడం. ఓకే, అయితే ఇక్కడ నేను ఒక టెన్స్ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలనే ఉద్దేశంతో. టెన్స్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో టెన్సెస్ గురించి నేర్చుకున్నారు, అవునా? మనం ఎన్ని రకాలుగా నేర్చుకున్నాం? ఏదైనా ఒక టెన్స్ తీసుకుంటే 6 రకాలుగా తీసుకున్నాం. అంటే పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ నుంచి ప్రశ్న, నెగిటివ్ నుంచి ప్రశ్న, మరలా పాజిటివ్ నుంచి ప్రశ్నని WH క్వశ్చన్స్ గా మార్చాం, అలానే నెగిటివ్ నుంచి ప్రశ్నని WH క్వశ్చన్స్ గా మార్చాం. ఇలా మనం 6 రకాలుగా డివైడ్ చేసాం. అర్థమవుతుందా? అంటే 6 రకాల వాక్యాలు మనం తయారు చేసుకోగలిగాం. ఆల్రెడీ మీకు గుర్తుండే ఉంటుంది. దాంతో పాటుగా ఏం చేస్తాం, మరలా
పాసివ్ వాయిస్ నేర్చుకున్నాం. ఆ పాసివ్ వాయిస్ లో కూడా సేమ్ 6 రకాలుగా కూడా తయారు చేసాం. అంటే మొత్తం మీద మీకు ఒక టెన్స్ అనేది నేర్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది తీసుకుంటే యాక్టివ్ వాయిస్ లో మీరు 6 రకాలుగా ప్రశ్నలు మాట్లాడాలి. అలానే పాసివ్ వాయిస్ లో తీసుకుంటే 6 రకాలుగా మాట్లాడాలి. మొత్తం మీద మీకు 12 రకాలుగా మీరు వాక్య నిర్మాణం చేయగలిగే స్థితిలో ఉండాలి. అర్థమవుతుందా? ఆల్రెడీ మన ఛానల్లో ఇటువంటి వీడియోలు పెట్టడం జరిగింది, మీరు చూస్తున్నారు. అవునా? ఓకే. ఈ రోజు క్లాస్ ఏంటి మనకి? ఎట్. చూడండి, సింపుల్ గా దీన్ని ఉపయోగించే మార్గం ఇది. ఇటువంటివి ఏంటంటే మీరు పాజిటివ్ వాక్యం అయినా ఉపయోగించవచ్చు, లేదా ప్రశ్న వాక్యంలో అయినా సరే ఉపయోగించవచ్చు. చాలా సింపుల్, ఏ టెన్స్ అయినా ఉపయోగించవచ్చు. ఓకే, నేను ఇక్కడ చూడండి, నేను ఇంకా మీ నాన్నగారిని కలవలేదు. నేను ఇంకా మీ నాన్నగారిని కలవలేదు. ఇందులో మనకు అర్థమైన పాయింట్ ఏంటండి? నాన్నగారిని ఇంకా కలవలేదు. ఓకే, ఇంకా అనే దానికి మనకు అర్థం తెలియదు ఇప్పటి వరకు. మిగిలినంతా కూడా మనకి టెన్స్ తెలుసు. సరిగ్గా చూడండి, నేను ఇంకా అనేది పక్క పెట్టండి. నేను మీ నాన్నగారిని కలవలేదు. ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం? ఐ హ్యావ్ నాట్ మెట్ యువర్ ఫాదర్. ఐ హ్యావ్ నాట్ మెట్ యువర్ ఫాదర్. ఇంతవరకు మనకు వచ్చేసి ఇంకా అని తెలుగులో వచ్చింది కాబట్టి వాక్యం లాస్ట్ లో ఎట్ చేస్తాం. అప్పుడు ఏమైంది? ఐ హ్యావ్ నాట్ మెట్ యువర్ ఫాదర్ ఎట్. అంటే నేను ఇంకా మీ నాన్నగారిని కలవలేదు. చూసారా? ఇంకా వచ్చింది కాబట్టి మనం ఎట్ ఉపయోగించాం. ఓకే, టెన్స్ అనేది మీకు బాగా ఉపయోగించడం రావాలి. నెక్స్ట్, ఆమెని ఇంకా నాకు కాల్ చేయలేదు. ఇంకా అనేది పక్క తీసేయండి. ఇప్పుడు చెప్పండి, ఆమెని నాకు కాల్ చేయలేదు. ఇంగ్లీష్ లో చెప్పాలి? ఆమెని హ్యాస్ నాట్ కాల్డ్ మీ, లేదా ఆమెని హ్యాస్ నాట్ కాల్డ్ టు మీ. ఓకే, ఇప్పుడు ఇంకా చేర్చాం. వాక్యం చివర యాడ్ చేసేసాం అంతే. అంటే ఆమెని ఇంకా నాకు కాల్ చేయ, ఆమెని హ్యాస్ నాట్ కాల్డ్ మీ యాట్. చూసారా ఎంత సింపుల్ గా ఉంది? రైట్, మీకు అర్థమవుతుంది కదా? నీవు ఇంకా ఈ పనిని పూర్తి చేయలేదు. ముందుగా ఇంకా అనేది పక్క పెట్టండి. నీవు ఈ పనిని పూర్తి చేయలేదు అనేది ఇంగ్లీష్ లో మీకు వచ్చా చెప్పడం రాదా? వచ్చు కదా? ఎలా చెప్పాలి? యు హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద వర్క్. యు హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద వర్క్ అంటే నీవు ఈ పనిని పూర్తి చేయలేదు. ఇప్పుడు ఇంకా కలపండి. అంటే నీవు ఇంకా ఈ పనిని పూర్తి చేయలేదు. యు హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద వర్క్ ఎట్. అంటే నీవు ఇంకా ఈ పనిని పూర్తి చేయలేదు. నెక్స్ట్, మా అంకుల్ ఇంకా మార్కెట్ కు వెళ్ళలేదు. ఓకే, ముందుగా ఇంకా అనేది పక్క తీసేయండి. మా అంకుల్ మార్కెట్ కు వెళ్ళలేదు. ఇంగ్లీష్ లో చెప్పండి. ఎలా చెప్తారు? మై అంకుల్ హ్యాస్ నాట్ గాన్ టు మార్కెట్. అంటే మా అంకుల్ మార్కెట్ కి వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకా యాడ్ చేయాలి. మా అంకుల్ ఇంకా మార్కెట్ కి వెళ్ళలేదు. అంటే మై అంకుల్ హ్యాస్ నాట్ గాన్ టు మార్కెట్ యాట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాం. నీవు ఇంకా మెయిల్ పంపలేదా? ఓకే, ఇంకా అనేది పక్క తీసేయండి. ఇప్పుడు చెప్పండి, నీవు మెయిల్ పంపలేదా? అంటే హ్యావ్ నాట్ సెంట్ ద మెయిల్. హ్యావ్ నాట్ సెంట్ ద మెయిల్. ఇప్పుడు ఇంకా అనేది చేస్తాం. నీవు ఇంకా మెయిల్ పంపలేదా?
హ్యావ్ నాట్ సెంట్ ద మెయిల్ ఎట్. చూసారా, హ్యావ్ నాట్ సెంట్ ద మెయిల్ ఎట్. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకున్నాను. ఓకే, అలానే మీరు పాస్ట్ టెన్స్ అన్న తీసుకోండి, తప్పేమీ లేదు. కాకపోతే మనకు ఏమి రావాలి, ముందుగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయటం మీకు వస్తే ఆ ఇంకా అనేది పదానికి ఇంగ్లీష్ లో ఎలా, ఏ పదం వాడుతున్నారు, దాన్ని ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏ పొజిషన్ లో పెట్టి మాట్లాడుతున్నారు అనేది దృష్టిలో పెట్టుకోవాలండి. ఓకే, నెక్స్ట్, నీవు ఆమెని ఇంకా కలవలేదా. చూడండి, ఇది కూడా ప్రశ్న. ఎలా వచ్చింది, నెగిటివ్ నుంచి ప్రశ్న. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఇంకా అనేది పక్క పెట్టండి, నీవు యామిని కలవలేదా అంటే హ్యావ్ నాట్ యు బట్ యామిని అని అడగాలి. ఎలా అడగాలి, హ్యావ్ నాట్ యు బట్ యామిని. ఓకే, ఇది చెప్పడం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా అనే చర్చ. అంటే నీవు యామిని ఇంకా కలవలేదా అంటే హ్యావ్ నాట్ యు మెట్ యామిని ఎట్. హ్యావ్ నాట్ యు మెట్ యామిని ఎట్ అంటే నీవు యామిని ఇంకా కలవలేదా అని అర్థం. నెక్స్ట్, నీవు ఇంకా డాక్యుమెంట్స్ ఇవ్వలేదా. ముందుగా ఇంకానే తీసే. ఇప్పుడు చెప్పండి, నీవు డాక్యుమెంట్స్ ఇవ్వలేదా అంటే హ్యావ్ నాట్ యు సబ్మిటెడ్ ద డాక్యుమెంట్స్. అదేంటి ఇవ్వలేదా అంటే సబ్మిట్ వచ్చింది ఏంటి. అవునండి, మనకి ఇవ్వటం అంటే గివ్ కదా అంటాం, కానీ మనం ఏదైనా ఆఫీస్లో కానీ లేదంటే బ్యాంకులో కానీ ఇవ్వటాన్ని మనం సబ్మిట్ చేయటం అంటారు. ఫామ్స్ అయ్యి సబ్మిట్ చేయటమే అంటారు. ఓకే, ఎందుకంటే మనం తెలుగులో ఒకే పదం వాడినప్పటికీ ఇంగ్లీష్ లో కొంచెం మార్పులు అనేది ఉంటాయి. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం మాట్లాడాలి, అర్థమైందా. అంతేగాని మనకి ఇవ్వటం అంటే ఒకే పదంగా గివ్ అనే పదం ఉంది కదా, అదే ఉపయోగిస్తానంటే అంత బాగుండదు అసలు. ఓకే, వీటి గురించి మీకు ప్రత్యేకించి ఒక వీడియో ఉందండి, అది మీరు చూడండి. అసలు ఎందుకు ఇలా మారుతున్నాయి స్పెషల్ గా చెప్పడం జరిగింది. ఓకే, సరే, ఎనీవే ఈ టాపిక్ చూడండి. నీవు డాక్యుమెంట్స్ ఇవ్వలేదా, హ్యావ్ నాట్ యు సబ్మిటెడ్ ద డాక్యుమెంట్స్. చెప్పడం వచ్చేసింది కదా ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఇంకా అనేది కలపండి, నీవు ఇంకా డాక్యుమెంట్స్ ఇవ్వలేదా. హ్యావ్ నాట్ యు సబ్మిటెడ్ ద డాక్యుమెంట్స్ ఎట్. హ్యావ్ నాట్ యు సబ్మిటెడ్ ద డాక్యుమెంట్స్ ఎట్. నీవు ఇంకా డాక్యుమెంట్స్ ఇవ్వలేదా. నెక్స్ట్, నీవు ఇంకా టిఫిన్ చేయలేదా. ఇంకా అనేది పక్క పెట్టండి. ఇప్పుడు చూడండి, నీవు టిఫిన్ చేయలేదా. హ్యావ్ నాట్ యు టేకెన్ యువర్ బ్రేక్ఫాస్ట్. హ్యావ్ నాట్ యు టేకెన్ యువర్ బ్రేక్ఫాస్ట్. నీవు టిఫిన్ చేయలేదా. ఇప్పుడు ఇంకా అనేది కలపండి, నీవు ఇంకా టిఫిన్ చేయలేదా. హ్యావ్ నాట్ యు టేకెన్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఎట్. హ్యావ్ నాట్ యు టేకెన్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఎట్. చూసారా, ఇంకా కలపటం వలన అర్థాల్లో ఎంత చేంజ్ వస్తుందో. నెక్స్ట్, సినిమా ఇంకా రిలీజ్ కాలేదా. సినిమా ఇంకా రిలీజ్ కాలేదా. చూడండి, ఇంకా అనేది పక్క పెట్టండి. ముందుగా మనకి సినిమా రిలీజ్ కాలేదా అనేది ఇంగ్లీష్ లో చెప్పడం వచ్చిందా రాలేదా చూడండి, ట్రై చేయండి. సినిమా రిలీజ్ కాలేదా. హ్యాస్ నాట్ ద మూవీ బీన్ రిలీజ్డ్ అని చెప్పారు. చూడండి, ఎందుకని మీకు ముందే చెప్పాను, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కంపల్సరీ రావాలి. గుర్తుంది కదా. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. ఎందుకంటే ఒకే టెన్స్ తీసుకుని నేను ఒకే వీడియోలో దానికి పాసివ్ వాయిస్ కూడా చెబుతున్నాను. ఉదాహరణకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకుంటే యాక్టివ్ వాయిస్ తో పాటు ప్యాసివ్ వాయిస్ కూడా చెప్తాను. గుర్తు తెచ్చుకోండి, ఇదే సెంటెన్స్ ఇలానే ఉంటుంది, మేకింగ్ చేసాము. గుర్తుందా మీకు. రైట్, సినిమా ఇంకా రిలీజ్ కాలేదా అంటే హ్యాస్ నాట్ ద మూవీ బీన్ రిలీజ్ ఎట్.
ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ కేవలం ఎట్ అనే పదాన్ని ఎక్కడ ఎలా ఉపయోగిస్తున్నారో మీరు గుర్తుపట్టాలనే ఉద్దేశంతో మీకు ఇలా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఇక్కడ టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏంటి అని ఇబ్బంది పడవద్దు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసుకోండి ఏదైనా డౌట్ అయితే. రైట్, అతను ఆమెకు చిరాకు కలిగిస్తూ ఉంటాడు, అయినప్పటికీ ఆమె అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఓకే, ఎలా చెప్పాలి ఇది? హీ అనౌన్స్ హర్. చూడండి, హెర్ దగ్గర కామ పెట్టాను. అక్కడ రాసేటప్పుడు కంపల్సరీగా కామ ఉండాలండి. నెక్స్ట్ ఎట్ అంటే అయినప్పటికీ అనే ఆ మీనింగ్ లో తీసుకున్నారు. షీ లవ్స్ హిమ్, ఆమె అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. సింపుల్ ప్రెసెంట్. ఓకే, షీ లవ్స్ హిమ్. ఆల్రెడీ ఇటువంటి సెంటెన్సే ఎట్ కాకుండా మరొక పదంతో ఉపయోగించడం జరిగింది. గుర్తుంటుందా మీకు? చూసారు అది కూడా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ సిచ్యువేషన్ లో ఆ పదం ఎలా ఉపయోగించారో గుర్తు తెచ్చుకోండి. సేమ్ సెంటెన్స్ అండి, కాకపోతే కొంచెం చేంజ్ అండి. ఓకే,